రాంబాబు, నేను చెప్పానే బాబా అని, వారి వీరు. నమస్కారం. సరే, తల్లిదండ్రులు లేని నన్ను వీరే పిలిచారు. అమ్మా, నీతో మాట్లాడటానికి ఈ రోజు మంచిదని విజయవాడ నాన్నగారు వచ్చారు. రామ్మా, రండి బాబా. మీ పేరు ధర్మరాజు కదూ? మిమ్మల్ని ఎక్కడో చూశాననుకుంటాను. ఈ లోకంలో ఒకరికొకరం ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట చూడక తప్పదు, మాట్లాడక తప్పదు. చూడమ్మా, ఈ రోజులు ముహూర్తానికి అంత మంచివి కావు. మంచి ముహూర్తం నేను చూసి నిర్ణయిస్తాను. అంతవరకు కాస్త ఆగమని చెప్పమ్మా. అలాగే ఆగుదామండి, దాని తొందర ఏముంది? ఇందులో హార్ట్ ఫెయిల్ అయిపోయే విషయం ఏమీ లేదు. ఆగుదాం. పంతులు పద, చీకటడిపోయిందని ఇందాకే అన్నాం. బాబు, బాబా బాబా, నేను ఇక్కడున్నాన్న విషయం, సీతను కలిశానన్న సంగతి బాబుతో చెప్పొద్దని గట్టిగా చెప్పొచ్చారా బాబా? చెప్పాను బాబు, చెప్పాను. చూడు బాబు, ఇన్నాళ్ళు శాంతి సహనం అంటూ నీ ఆవేశాన్ని అణిచేశాను. బహుశా నా మూలంగా నీకు న్యాయం జరగటానికి బదులు అన్యాయమే జరిగింది బాబా. నిజమేమిటో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నువ్వు నిజాన్ని చెప్పినా అటు ప్రభుత్వం నమ్మదు, ఇటు ప్రజలు నమ్మరు. అదే నేను చెబితే ఒకవేళ ప్రభుత్వం నమ్మకపోయినా ప్రజలు నమ్ముతారు. ఈ ధర్మం, సత్యం, న్యాయం అధర్మమని, అసత్యమని, అన్యాయమని అందరి ఎదుట చెబుతాను. నీ నిజాయితీ నిరూపించి నిన్ను, నీ బిడ్డని, నీ భార్యని ఏకం చేస్తాను. ఈ నిజాన్ని బయటపెట్టడానికి రేపే ఒక మహాసభను ఏర్పాటు చేస్తాను. మహాసభ పెడతాడా? తెల్లారితే చెబుతాడా? అసలు తెల్లారే వరకు వాడు ఉంటాడా? ఆ పాపారాయుడు జైలు నుంచి తప్పించుకొచ్చిన దగ్గర నుంచి మా వెంట పడుతూనే ఉన్నాడు. ఈ విషయం మీకు చాలాసార్లు మనవి చేశాం. అతని గురించి మీరు ఏం పట్టించుకుంటున్నారు? మేము పట్టించుకోవట్లేదని మీకు ఎలా తెలుసు? ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇలా ప్రయత్నిస్తూనే ఉండండి. రోజుగా మహాత్ముడు పోతూనే ఉంటాడు. ఇవాళ ఒక మహాత్ముడు పోయాడు. బాబా చంపేశారండి. బాబా చెప్పాడా? బాబా, రేపే సభ ఏర్పాటు చేసి నిజం బయట పెడతానన్నా. వాళ్ళ నిజం బయటపడకూడదని వాళ్ళే నిన్ను పైకి పంపారు. ఎన్నాళ్ళు వాళ్ళని చంపకుండా నువ్వే ఆపావు. ఇక నన్నెవరూ ఆపలేరు, ఇక నన్నెవరూ ఆపలేరు.
వెళ్తాను. అంటే ఆ ధర్మరాజుని ఎందుకండి? ఏమండి? ఎందుకండి? సీత, బాబాను పొట్టన పెట్టుకున్నాను. ఎవరండి? ఆ ధర్మం, సత్యం, న్యాయం వాళ్ళు ముగ్గురే బాబాని పుట్టన పెట్టుకున్నారు. వాళ్ళను చంపే ప్రయత్నంలో నా బాబుకి అపాయం జరుగుతుందోనని తప్పించుకుని పారిపోయి ఇచ్చాను సీత. రాంబాబు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఆ ధర్మం గారు తప్పించుకోగలిగాడు. వాళ్ళ ముగ్గురిని భూస్థాపితం చేశామని నిద్రపోని. చెప్పండి, జీప్ వచ్చింది, అబ్బాయి వచ్చింటాడు, మీరు లోపల పడండి. వాడు మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని పట్టుకుంటాడు. నా మాట వినండి. అమ్మా, ఏం బాబు? లోపలికి ఎవరన్నా వచ్చారమ్మా? లోపలికా? ఎవరు రాలేదే? ఆ పాపారాయుడు తప్పించుకుంటే వచ్చాడు. పాపారాయుడా? పాపారాయుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? రాలేదా? ఇట్టే వచ్చాడు. మనం కూడా ఎదుగుతాడు. మన ఇంట్లోకే వచ్చాడు అనుకున్నానమ్మా. లేదని అబద్ధం చెప్పగలవు, ఉన్న నిజాన్ని దాచలేవు. పిచ్చి పట్టిందా? బాబాయ్ చెప్పాడు. ఆయన చంపలేదా? ఎవరు చెప్పారు? ఆయనే చెప్పారు. ఎవరైనా మాట్లాడలే. ఇన్నాళ్ళు ఈ లోకంలో నీకంటే నాకు వేరే దేవత లేదనుకుంటాను. ఈ ఇంటి కంటే నాకు వేరే దేవాలయం లేదనుకుంటాను. ఇప్పుడు నీ వెనుక కూడా రహస్యాలున్నాయని, ఇంట్లో కూడా కుట్రలు ఉన్నాయని తెలుసుకుంటున్నాను. లేదు బాబు. మరైతే చెప్పు, ఎవరైనా ఎవరైనా? మీ నాన్న. మా నాన్న పాపారాయుడు. మా నాన్న నాళ్ళు తెలిసే ఈ నిజాన్ని దాచావన్నమాట. నాకు మొదలే తెలుసు. ఆయన నిర్దోష బాబు. బాబా చెప్పారు, ఆయన విడిచిపెట్టు బాబు. ఆనాడు నా తల పగలగొట్టిన రోజున అతన్ని పట్టి ఉరి తీస్తానన్నాను. అప్పుడు నువ్వేమీ మాట్లాడలేదు. ఆనాడు అతని ఎవరు? కానీ ఈనాడు నీ భర్త నిర్దోషి. ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా అతన్ని వదిలిపెట్టాలి. అతనికి ఏమైనా జరిగితే నీ పసుపు కుంకుమడిపోతాయి. అది నీ భయం. నీ స్వార్థం కోసం దేశాన్ని, ప్రజల్ని దోచుకునే వ్యక్తిని కాపాడాలి. అమ్మా, ఎంత ఆడదానివైనా, ఎంత భార్యవైనా, ఎంత తల్లివైనా ఇంత స్వార్థం పనికిరాదు. ఆయన గురించి నీకు తెలియదు. నిజమే. ఎంతకాలం నిన్ను గురించి తప్ప అతన్ని గురించి నాకేమీ తెలియదు. నీకు కూడా అతన్ని గురించి తెలియదనే అనుకున్నాను. కానీ ఇప్పుడు అతన్ని గురించి నీకు తెలుసునని, అది కొడుకు కూడా చెప్పకుండా దాస్తున్నావని ఇప్పుడే తెలుసుకున్నాను. లేదు బాబు, ఆయన చెప్పింది లేదు. బాబా నన్ను హత్య చేయలేదు. బాబాని ధర్మం, సత్య, న్యాయం ముగ్గురు కలిసి హత్య చేశారు.
తాగుబోతును తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిలబెట్టి నువ్వు తాగావా అని అడిగితే చచ్చినా నిజం చెప్పాడు. అలాగే దొంగతనం చేసిన వాడిని నిలబెట్టి అడిగితే అబ్బే నేనేమీ దొంగతనం చేయలేదు, ఎవరో చేసి ఆ నేరం నా మీదకు నెట్టారంటాడు. తను చేసింది ఇతరుల మీదకి నెట్టడం నేరస్తుల ప్రథమ లక్షణం. ఆ నేరస్తుడు తండ్రి అయినా సరే దేవుడైనా సరే పట్టి ప్రభుత్వానికి అప్పగించడం నా విద్యుక్త ధర్మం. ఆ ధర్మానికి అడ్డుపడి నేరస్తుడితో చేతులు గెలిపి నేరం చేసిన వాడి కంటే నేరస్తునితో చేతులు గెలిపి తప్పించిన వారికి ఎక్కువ శిక్ష పడుతుంది. చెప్పు చెప్పు, ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇన్స్పెక్టర్,